నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ను కరవు రహితంగా తీర్చిదిద్దుతామని చంద్రబాబు ఉద్ఘాటన. పంట కుంటలు తవ్వించుకునేందుకు రైతులు ముందుకు రావాలని పిలుపు. మచిలీపట్నం పోర్టు భూసేకరణకు మరోసారి నోటిఫికేషన్. ఓడరేవుకు 2282, పారిశ్రామిక కారిడార్కు 12144 ఎకరాలు తీసుకోనున్నట్లు ప్రకటన. జీఎస్టీ బిల్లు ఆమోదమే అజెండాగా నేడు తెలంగాణ కేబినెట్ భేటీ. దేవాలయాల్లో పాలక మండలి సభ్యుల సంఖ్య పెంపు సహా మరిన్ని నిర్ణయాలకు అవకాశం. వీలైనంత త్వరగా జీఎస్టీ బిల్లుల ఆమోదానికి కేంద్రం కసరత్తు. 2 వారాల ముందే పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు. ఓబీసీ సంపన్న శ్రేణి ఆదాయ పరిమితి పెంపు యోజనలో మోదీ సర్కార్ 6 నుంచి 8 లక్షలకు పెంచే అవకాశం. కేంద్ర ఉద్యోగాల్లో కోటా భర్తీయే లక్ష్యం. 2020 సిరీస్ ను సమన్ చేయాలన్న భారత ఆశలపై నీళ్లు. వర్షం కారణంగా రెండో మ్యాచ్ రద్దు. 1-0 తేడాతో కైవసం చేసుకున్న వెస్టిండీస్. ఆంధ్రప్రదేశ్లో కరవును జయించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకెడుతున్నట్లు చిత్తూరు జిల్లా పర్యటనలో వివరించారు. రాష్ట్రానికిచ్చిన హామీల్ని కేంద్రం నెరవేర్చాలని మరోసారి డిమాండ్ చేసిన బాబు, పోలవరం ప్రాజెక్టును 2018 నాటికి పూర్తి చేస్తామంటే పూర్తిగా కేంద్రానికి అప్పగిస్తామని పునరుద్ఘాటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదివారం అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో పర్యటించి వర్షాభావం కారణంగా ఎండుతున్న పంటలను కాపాడేందుకు తీసుకున్న చర్యలను స్వయంగా పరిశీలించారు. అనంతపురం జిల్లా ఆముడుగురు మండలం గుండువారుపల్లి, తనకల్లు మండలం కోటపల్లిలో రైతులతో మాట్లాడి రెయిన్గన్ల ద్వారా తడులు అందిస్తామని హామీ ఇచ్చారు. మండలానికి ఓ గ్రూప్ 1 అధికారిని, నియోజకవర్గానికి ఒక ఐఏఎస్ అధికారిని నియమించి పంటలను రక్షిస్తామని తెలిపారు. తర్వాత చిత్తూరు జిల్లా రామకుప్పం మండలంలోని తాతూరు, బైరిపల్లి గ్రామాల్లో వేరుశనగ పంటలను పరిశీలించి రెయిన్గన్ల పనితీరును చూశారు. పంట సంజీవిని కుంటలను సందర్శించారు. వీకోట మండలం బామగానిపల్లిలో రైతులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెయిన్గన్లు, ఇతర పరికరాలు 50% రాయితీతో రైతులకు అందిస్తున్నామన్న ఆయన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పంటలను రక్షించుకోవాలని కోరారు. హంద్రీ నీవాను డిసెంబర్లోగా పూర్తి చేసి చిత్తూరు జిల్లాకు నీటిని అందిస్తామని చెప్పారు. పంట సంజీవనంలో 180 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. ఎక్కడన్నా పంట ఎండిపోతా ఉందంటే నేరుగా వార్ ఫుటింగ్ లో మనుషులు పంపించి మీ పంట కాపాడుతున్నా. మొత్తం మీ వ్యవహారంలో అగ్రికల్చర్ మొత్తం ఆన్లైన్ లో పెట్టి దిగుబడి పెంచుతా, ఖర్చులు తగ్గిస్తా, ఆదాయం పెంచే మార్గం కూడా నేను చూస్తున్నా. తప్పకుండా చేస్తాను. నాకు మీ దగ్గర నుంచి కావాలి సహకారం. ఎక్కడికక్కడ పంట గుంటలు తవ్వుకోవడం, వ్యవసాయ అధికారులు సహకారం తీసుకోవడం, నాలెడ్జ్తో వ్యవసాయం చేయగలిగితే నేను ఒకటే ఆలోచిస్తున్నాను. రాబోయే 2-3 సంవత్సరాల్లో భారతదేశంలో అన్ని రంగాల్లో వ్యవసాయంలో నెంబర్ 1 గా ఉండాలి. రాత్రి వీకోటలో జరిగిన సభలో మాట్లాడిన చంద్రబాబు ప్రత్యేక హోదా విషయంలో కేంద్రాన్ని ప్రశ్నించేందుకు భయపడుతున్నానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో విభేదించారు. తాను ఎవరికీ భయపడటం లేదని, రాష్ట్ర ప్రయోజనాల కోసమే భాజపాతో రాజీ ధోరణిలో వెళుతున్నానని వివరించారు. నిప్పులాగా బ్రతికాను, నేను ఎవ్వరికీ భయపడను. ఈ ప్రజలకు తప్ప ఎవ్వరికీ భయపడే సమస్య లేదు. ప్రత్యేక హోదా గాని, విభజన చట్టంలో ఉండే హామీలు గాని నెరవేర్చాల్సింది. దాంట్లో ఏమాత్రం కూడా రాజీ లేదు. పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలి, టైం బౌండ్ ప్రకారం పూర్తి చేయాలి. నేను ఇక్కడ ఉండే నాయకులందరినీ ఒకటే కోరుతున్నా, పవన్ కళ్యాణ్ గారిని కూడా, ఒక స్పెషల్ స్టేటసే కాదు, విభజన చట్టంలో చాలా చెప్పారు, అవన్నీ కూడా పూర్తి కావాలి. వీకోట పర్యటన తర్వాత షెడ్యూల్ ప్రకారం చంద్రబాబు విజయవాడ చేరుకోవాల్సి ఉన్న ఆలస్యం కావడం వల్ల రాత్రి కుప్పంలోనే బస చేశారు. మచిలీపట్నం ఓడరేవు అభివృద్ది, దానికి అనుబంధంగా పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు కోసం 14,427 ఎకరాలు సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో ఓడరేవు అభివృద్దికి 2,282 ఎకరాలు, పారిశ్రామిక కారిడార్ 12,144.86 ఎకరాలు సేకరించనున్నట్లు నోటిఫికేషన్లో వివరించింది. గతంలో భూసేకరణ కోసం జారీ చేసిన నోటిఫికేషన్ గడువు ఇవాళ్టితో ముగియనుండడాన్ని దృష్టిలో పెట్టుకుని మరో ఏడాది
ఏడాది పొడిగించాలన్న మచిలీపట్నం ఆర్డీఓ భూసేకరణ అధికారి నుంచి వచ్చిన ప్రతిపాదనల మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు తాజాగా నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నోటిఫికేషన్ ఏడాది పాటు అమల్లో ఉంటుంది. వస్తు సేవల పన్ను బిల్లును ఆమోదించడమే ఎజెండాగా తెలంగాణ మంత్రి మండలి నేడు సమావేశం కానుంది. జీఎస్టీ బిల్లు ఆమోదం కోసం రేపు శాసనసభ, శాసన మండలి ప్రత్యేకంగా సమావేశం కానుండగా ఈ సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన సమావేశం కానున్న మంత్రి మండలి జీఎస్టీ బిల్లుపై చర్చించి దాన్ని ఆమోదించి సభలో ప్రవేశపెట్టేందుకు నిర్ణయం తీసుకుంటుంది. ఇదే సమయంలో దేవాలయాల్లో పాలక మండలి సభ్యుల సంఖ్య 9 నుంచి 15కి పెంపు, సైబరాబాద్ కమిషనరేట్ విభజన ఆర్డినెన్స్లపై చర్చించి చట్టం చేసేందుకు అనుమతించనుంది. పన్నుల సంస్కరణల్లో కీలకమైన జీఎస్టీ విధానాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి తీసుకురావాలని దృఢ సంకల్పంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు శీతాకాల సమావేశాల్ని 15 రోజులు ముందుకు జరిపే అవకాశం ఉంది. వస్తు సేవల పన్నుకు సంబంధించిన బిల్లులన్నింటినీ త్వరగా ఆమోదింపజేసుకుని కొత్త విధానం అమలుకు సరిపడా సమయం ఉండేలా చూసేందుకు ఈ మేరకు చర్యలు చేపట్టనుంది. సాధారణంగా శీతాకాల సమావేశాలు నవంబర్ 3 లేదా 4వ వారంలో ప్రారంభమై నెల రోజుల పాటు సాగుతాయి. అయితే పండుగ సీజన్ ముగిసిన వెంటనే పార్లమెంటు సమావేశాలు మొదలు పెడితే నవంబర్ లేదా డిసెంబర్ నెల ఆరంభంలోనే కేంద్ర జీఎస్టీ, సమీకృత జీఎస్టీ బిల్లుల్ని ఆమోదింపజేసుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. బడ్జెట్ సమావేశాల్ని జనవరి ఆఖర్లోనే నిర్వహించేందుకు ఈ నిర్ణయం ఉపకరిస్తుందని ప్రభుత్వం చెబుతోంది. ఇటీవల పార్లమెంటు గడప దాటిన జీఎస్టీ రాజ్యాంగ సవరణ బిల్లుకు దేశంలో సగానికి పైగా రాష్ట్రాలు ఆమోదం తెలపాల్సి ఉండగా ఇప్పటి వరకు 8 రాష్ట్రాలు బిల్లును ఆమోదించాయి. ఈ బిల్లుకు అనుబంధంగా కేంద్రం మరో 2 బిల్లుల్ని ఆమోదింపజేసుకుంటే జీఎస్టీ అమల్లోకొస్తుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీ కోటా ఖాళీల్ని పూరించే దిశగా ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి సంపన్న శ్రేణి నిబంధనల్ని సడలించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం ఓబీసీల్లో ఏడాదికి 6 లక్షల రూపాయల ఆదాయం వచ్చేవారిని సంపన్న శ్రేణిగా పరిగణిస్తున్న కేంద్రం దాన్ని 8 లక్షలకు పెంచాలని భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో ఓబీసీలకు 27% రిజర్వ్ చేయగా క్రిమీలేయర్ నిబంధనల వల్ల ఈ కోటాలో పలు ఉద్యోగాలు నిండటం లేదు. సంపన్న శ్రేణిని 8 లక్షలకు పెంచితే రిజర్వేషన్ పరిధిలోకొచ్చే అభ్యర్థులు పెరుగుతారని, ఓబీసీ కోటా పోస్టులు ఎక్కువ భర్తీ అయ్యే అవకాశం ఉంటుందని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు సామాజిక న్యాయశాఖ క్రిమీలేయర్ పరిమితి పెంపునకు సంబంధించిన కేబినెట్ నోట్ను త్వరలో మంత్రివర్గం ముందుకు తీసుకురానుంది. వెనకబడిన తరగతుల జాతీయ కమిషన్ సభ్యుడు అశోక్ సైని సంపన్న శ్రేణిని 15 లక్షలకు పెంచాలని సిఫార్సు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించి 20 ఏళ్లైనా ఇప్పటికీ వారి వాటా 12 నుంచి 15% మాత్రమే ఉందన్న ఆయన 6 లక్షల క్రిమీలేయరే ఈ పరిస్థితికి కారణమని చెప్పారు. ఉగ్రవాది బుర్హాన్ వానీని హతమార్చిన తరువాత హింసాయుత పరిస్థితులు నెలకొన్న కశ్మీర్లో సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు కశ్మీర్లో పర్యటించి స్థానిక రాజకీయ నేతలు, ప్రముఖులతో చర్చించిన కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ సెప్టెంబర్ 3న అఖిలపక్ష బృందంతో కలిసి మరోమారు కశ్మీర్కు వెళ్లే అవకాశం ఉంది. ఇందుకు సన్నాహకంగా భాజపా అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, ప్రధాని కార్యాలయ వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్తో సమావేశమైన ఆయన అఖిలపక్ష బృందం కశ్మీర్ పర్యటనకు సంబంధించిన విధి విధానాలపై చర్చించారు. కశ్మీర్లోని ఏ వ్యక్తులు, సంస్థలతో అన్ని పార్టీల సభ్యుల బృందం మాట్లాడాలన్న అంశంపై సమాలోచనలు జరిపారు. కశ్మీర్కు వెళ్లే అఖిలపక్ష బృందంలో తమ తరపున ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారో చెప్పాలని అన్ని పార్టీల్ని కేంద్రం ఇప్పటికే కోరింది. ఎన్డీఏ ప్రభుత్వ పథకాల్ని క్షేత్రస్థాయిలో సమర్థంగా అమలు చేస్తున్న కేంద్ర, రాష్ట్ర స్థాయిలోని అఖిల భారత సర్వీసు అధికారుల్ని ప్రధాని మోదీ ఏటా సన్మానించనున్నారు. ప్రధానమంత్రి కృషి సించాయి యోజన, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామజ్యోతి యోజన, ప్రధానమంత్రి పంటల బీమా పథకం, అంకుర భారత్, అందిపుచ్చుకో భారత్, జాతీయ వ్యవసాయ ఆన్లైన్ విపణి వంటి కార్యక్రమాల్ని మెరుగైన రీతిలో అమలు చేస్తున్న ఉన్నతాధికారులకు ఏప్రిల్ 21న అఖిల భారత సర్వీసుల దినోత్సవం నాడు మోదీ పురస్కారాలు అందించనున్నారు. పర్యావరణ పరిరక్షణ, విపత్తు నిర్వహణ, జల సంరక్షణ, ఇంధనం, విద్య, వైద్యం, మహిళ, శిశు సంబంధిత అంశాల్లో సృజనాత్మక రీతిలో సేవలందిస్తున్న జిల్లాలు, సంస్థలకు 10 లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతి ఇవ్వనున్నారు.
పురస్కార గ్రహీతల ఎంపిక కోసం కేంద్ర ప్రభుత్వానికి చెందిన 2 అధికారుల బృందం 5 పథకాల అమలు తీరును ఎక్కడికక్కడ సమీక్షించి నివేదికలు రూపొందిస్తుంది. తరువాత వేర్వేరు స్థాయిల్లో ఈ నివేదికల్ని అధ్యయనం చేసి విజేతల్ని కేంద్రం ఎంపిక చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ తాత్కాలిక సచివాలయంలో మంత్రుల కార్యాలయాల ప్రారంభాలు ఊపందుకున్నాయి. పుష్కరాలు ముగిసిన తరువాత ఒక్కో మంత్రి తమ కార్యాలయ ప్రారంభాలపై దృష్టి సారించారు. రాత్రి సచివాలయంలోని 3వ భవనం మొదటి అంతస్తులో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తన కార్యాలయంలోకి అడుగుపెట్టారు. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు, పీతల సుజాత, విజయవాడ మచిలీపట్నం ఎంపీలు కొనకళ్ల నారాయణ, కేశినేని నాని, ఇతర ప్రజా ప్రతినిధులు రవీంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు 2-3 రోజుల్లోనే సచివాలయం నుంచి పాలన అందిస్తామని రవీంద్ర చెప్పారు. ఇవాళ మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, పీతల సుజాత తమ కార్యాలయాల్ని ప్రారంభించనున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ నేత దేవినేని నెహ్రూ తెలుగుదేశంలో చేరేందుకు సిద్దమయ్యారు. నిన్న అనుచరులతో విజయవాడలోని తన నివాసంలో సమావేశమైన నెహ్రూ వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్లో భవిష్యత్తు కనిపించడం లేదన్న ఆయన నమ్ముకున్న వారి కోసం తప్పనిసరి నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందని చెప్పారు. తన కుమారుడు అవినాష్ రాజకీయ భవిష్యత్తు కూడా ముఖ్యమేనని నెహ్రూ వ్యాఖ్యానించగా ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని అనుచరులు చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీకి వెళితే సొంత గూటికి వెళ్లినట్లవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో నెహ్రూ తెలుగుదేశంలో చేరడంపై ఇవాళ అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉంది. రాజకీయ వ్యవస్థ విఫలమైనప్పుడు ప్రత్యేక హోదాపై ఉద్యమించడానికి ఉద్యోగులు సిద్దంగా ఉన్నారని ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు చెప్పారు. ఒంగోలులో నీటిపారుదల శాఖ ఉద్యోగుల రాష్ట్ర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్న ఆయన ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని అన్నారు. సమైక్య ఉద్యమ సమయంలో సమ్మెల కారణంగా చాలా వరకు నష్టపోయామన్న ఆయన అందుకే తాము సంయమనం పాటిస్తున్నామని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రభుత్వం ఉందో అపోజిషన్ ఉంది. ఆ రోజున 5 కాదు 10 సంవత్సరాలు కావాలని రాజ్యసభలో ప్రభుత్వం మాట్లాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. అలా నిలబెట్టుకోకపోతే ఏం చేయాలనేది తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఒక రాజకీయ వ్యవస్థ ఉన్నప్పుడు ఆ రాజకీయ వ్యవస్థ పూర్తిగా వైఫల్యం అయిందనో ఆ రాజకీయ వ్యవస్థ శక్తి సాగాలనుకున్నప్పుడు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం స్పెషల్ స్టాటస్ మీద ఏ ఉద్యమం నిర్మించాలో కూడా ఉద్యోగ సంఘాలుగా స్వాతంత్ర సమరయోధులు అందించిన ఐక్య భారత్ ను శ్రేష్ఠ భారత్ గా తీర్చిదిద్దడం అందరి బాధ్యత అని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి పురుషోత్తం రూపాలా అన్నారు. దేశం స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది మహానుభావులు చేసిన పోరాటాన్ని, త్యాగాల్ని నేటి యువతరం తెలుసుకోవడం అవసరమని 70వ స్వాతంత్ర్య వేడుకల్లో భాగంగా హైదరాబాద్ భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతాంగ పోరాట యోధులు డాక్టర్ టీవీ నారాయణ, కేవీ రెడ్డి, నారాయణ రెడ్డిని రూపాల మరో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సన్మానించారు. सरदार साहब ने वो एक भारत हमको दिया है. अब हमारा कर्तव्य है एक भारत को श्रेष्ठ भारत बनाने के लिए हमको कुछ करना चाहिए. इस स्वतंत्र दिन की उजवनी के उपलक्ष्य में हमको ऐसा कोई संकल्प करना चाहिए कि ये देश श्रेष्ठ बने, इसके लिए मैं क्या कर सकूं. మహబూబ్ నగర్ జిల్లాలోని మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం 2వ లిఫ్టు సన్నాహక పరీక్ష ఎట్టకేలకు విజయవంతమైంది. ఇందుకోసం వారం రోజులుగా తీవ్రంగా శ్రమిస్తున్న ఇంజనీర్లు రాత్రి మోటార్ను ప్రారంభించారు. కోడేరు మండలం ఖానాపూర్ గ్రామ సమీపంలోని పంప్ హౌస్ నుంచి జొన్నల బోగడ రిజర్వాయర్కు నీటిని ఎత్తిపోశారు. 30 మెగావాట్ల సామర్థ్యంతో 5 మోటార్లు బిగించి నీటిని ఎత్తిపోయాల్సి ఉండగా ప్రస్తుతం 1 మోటారు పనిని ప్రారంభించగలిగారు. నకిలీ సర్టిఫికెట్ల దందా సాగిస్తున్న ముఠాను హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. జేఎన్టీయూ, ఆంధ్రాతో పాటు ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల పేరుతో నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి విక్రయించే ముఠాలోని 6 సభ్యుల్ని అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 400 నకిలీ ధృవీకరణ పత్రాలు, వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన 92 రబ్బర్ స్టాంపులు, కంప్యూటర్, ల్యాప్టాప్, కలర్ ప్రింటర్ స్వాధీనం చేసుకున్నారు. 10వ తరగతి ధృవపత్రం మొదలుకొని ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్, వివిధ డిప్లొమాల నకిలీ సర్టిఫికెట్లు తయారు చేసి ఒక్కోదానికి 40 నుంచి 70 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఏజెంట్ల ద్వారా ఈ నకిలీ దందా సాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
దేశంలోని ఉద్యోగ ఖాళీలు ప్రభుత్వాల పనితీరును శాసిస్తున్నాయని కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీధర్ అభిప్రాయపడ్డారు. విశ్రాంత ఆచార్యుడు ఇంద్రసేన్ కంచర్ల రచించిన చేంజింగ్ పొలిటికల్ ట్రెండ్స్ ఇన్ ఇండియా అండ్ ది వరల్డ్ పుస్తకాన్ని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శ్రీధర్ ఆవిష్కరించారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీల్ని భర్తీ చేయకుండా ఉద్యోగాల నియామకాల కోసం కమిషన్లు ఏర్పాటు చేయడం వల్ల ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని కొన్ని అంశాల్ని తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయ నాయకులు దుర్వినియోగం చేస్తున్నారని మాడభూషి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్యాంగ్స్టర్ నయీంతో పాటు ఎస్ఐ రామకృష్ణారెడ్డి ఆత్మహత్య అంశాల్ని ప్రస్తావించారు. గురించి మాట్లాడతా. నయీం ఈ వ్యవస్థను చెరబట్టినట్టు వాడు చనిపోయిన తర్వాత తెలిసింది ఈ దేశానికి, ఈ సమాజానికి మనం ఎంత అజ్ఞానంలో ఉన్నాం, ఎంత సమాచారం లేని వ్యవస్థలో ఉన్నామో చూడండి. నయీం ఈజ్ కంట్రోలింగ్ ది సిస్టమ్ అంటిల్ హీఈస్ డెడ్. హీ కంట్రోల్ ది సిస్టమ్. అప్పుడు ఏమవుతుందండి? డిఫికల్టీ ఆఫ్ బీయింగ్ గుడ్ లాగా ఎస్ఐ రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎస్ఐ రామకృష్ణారెడ్డి కూడా శ్రీకృష్ణుడు లేడు సార్, ఇప్పుడు చచ్చిపోయాడు. లంచాల మామూళ్ళ లెక్కలలో తప్పులు వచ్చి చచ్చిపోయాడు. ఎంత దారుణం ఉండేది. ఈ రెండు సంఘటనలు వ్యవస్థను మనకు పట్టి ఇచ్చే సంఘటనలు. అంతరిస్తున్న తెలుగు భాషను ఉద్యమ స్ఫూర్తితో కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ప్రముఖ సాహితీవేత్త యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ధూర్జటి రసజ్ఞ సమైక్య సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన జాతీయ కవి సమ్మేళనానికి హాజరైన ఆయన తెలుగు సంప్రదాయాల్ని, భాషను పరిరక్షించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. అమరావతిలో రాజధాని శంకుస్థాపన శిలాఫలకంపై ఆంగ్ల అక్షరాలు ప్రచురించడం ఇందుకు నిదర్శనమన్నారు. తెలుగు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు సంప్రదాయ దుస్తులతో అధికారులు విధులకు హాజరయ్యేటట్లు చర్యలు చేపడతామంటూ ముఖ్యమంత్రి హామీలు ఇచ్చినప్పటికీ ఇప్పటి వరకు నెరవేరకపోవడం దారుణమన్నారు. కవులు, తెలుగు పండితులు ఉద్యమంలా విద్యార్థుల్ని సైనికుల్లా తీర్చిదిద్దుతూ తెలుగు భాషను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకకు చెందిన తెలుగు భాషాభిమానులు పాల్గొన్నారు. సామాన్య మధ్యతరగతి ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ ధరకు వైద్యం అందించాలనే ఉద్దేశంతో వెల్కేర్ సంస్థ హెల్త్ కార్డుల్ని అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్లోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమంలో హీరో ప్రభాస్ హెల్త్ కార్డును ఆవిష్కరించారు. అంబాసిడర్గా వ్యవహరిస్తున్న సినీ నటుడు గోపీచంద్ తొలి హెల్త్ కార్డును ప్రభాస్ కు అందజేశారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధుల్ని చూసి ప్రభాస్ బయటికి పరుగులు తీయటం నవ్వులు పోయించింది. ఒక ఆవు దూడకు తల్లి లేని లోటును ఒక కుక్క తీరుస్తోంది. అది కూడా పాలిచ్చి మరీ ఆవు దూడను పెంచుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడానికి చెందిన కొనకళ్ల వెంకటేశ్వరరావు తల్లి లేని ఆవు దూడను కొనుగోలు చేశారు. అప్పటికే ఆయన ఇంట్లో పప్పి అనే కుక్కను పెంచుకుంటున్నారు. ఆ శునకం పిల్లలు చనిపోగా ఆవు దూడకు రోజూ పాలిస్తోంది. ఆ వింతను చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి జమ్మూ కశ్మీర్కు శరణార్థులుగా వచ్చిన వారికి 2,000 కోట్ల రూపాయల ప్యాకేజీ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిట్, బాల్టిస్తాన్లోని ప్రజల దురవస్థలపై ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల గళమెత్తిన వేళ శరణార్థులకు ప్యాకేజీపై కేంద్ర హోంశాఖ కసరత్తు చేస్తోంది. త్వరలోనే ఈ వివరాల్ని కేంద్ర మంత్రివర్గం ముందుంచి ఆమోదం పొందనున్న హోంశాఖ తరువాత లబ్దిదారులకు నిధులు అందించనుంది. పీఓకే సహా పశ్చిమ పాకిస్తాన్ నుంచి శరణార్థులుగా వచ్చి జమ్మూ, కథువా, రాజౌరి జిల్లాల్లో అనేక మంది స్థిరపడ్డారు. వీరిలో ప్యాకేజీ నిధులు పొందేందుకు అర్హులైన 36,348 మంది కుటుంబాల్ని జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం గుర్తించగా ఒక్కో కుటుంబానికి 5.5 లక్షల రూపాయల సొమ్ము అందనుంది. పాక్ ఆక్రమిత కశ్మీర్, గిల్గిట్, బాల్టిస్తాన్ ప్రాంతాలు జమ్మూ కశ్మీర్లో భాగమేనని ఇటీవల పదే చెప్తున్న కేంద్రం అక్కడి ప్రజల్ని బెంగళూరులో జరిగే ప్రవాసీ భారతీయ దినోత్సవానికి ఆహ్వానించాలని భావిస్తున్నట్లు తెలిసింది. పాకిస్తాన్లో 7 ఏళ్ల క్రితం శ్రీలంక క్రికెటర్లపై దాడి చేసిన 4 ఉగ్రవాదులు హతమయ్యారు. లాహోర్లో సిఐడి బృందంపై 7 ఉగ్రవాదులు ఆకస్మిక దాడికి పాల్పడగా వెంటనే స్పందించిన భద్రతా దళాలు 4 మట్టుబెట్టాయి. 3 తప్పించుకున్నారు. మరణించిన వారు నాయక్ మహమ్మద్, అబ్దుల్ వాహబ్, అద్నాన్ ఆర్షాద్, అటీకర్ రెహమాన్ గా గుర్తించారు.
అధికారులు వెల్లడించారు. శ్రీలంక క్రికెటర్లపై దాడి చేసిన ఘటనలో జుబైర్, అబ్దుల్ వాహాబ్, అద్నాన్ ఆర్షాద్ కు ప్రమేయం ఉన్నట్లు ఉగ్రవాద నిరోధక విభాగం అధికారులు చెప్పారు. 2009లో శ్రీలంక క్రికెట్ జట్టు పాకిస్తాన్ పర్యటనకు వెళ్లినప్పుడు వారు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో 6 పోలీసు అధికారులు, 8 మంది పాక్ పౌరులు మరణించారు. 7 క్రికెటర్లు, అసిస్టెంట్ కోచ్ గాయపడిన లంక క్రికెట్ జట్టు బృందం ప్రాణాలతో బయటపడింది. నూతన వస్త్ర శ్రేణిని పరిచయం చేస్తూ ముంబైలో 5 రోజుల పాటు అట్టహాసంగా సాగిన లాక్మే ఫ్యాషన్ వీక్ సినీతారల సందడి మధ్య ఘనంగా ముగిసింది. చివరి రోజు బాలీవుడ్ నటి కరీనా కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. త్వరలో తల్లి కాబోతున్న ఆమె ప్రముఖ డిజైనర్ సవ్యసాచి రూపొందించిన దుస్తులు ధరించి ర్యాంప్పై క్యాట్ వాక్ చేసింది. పుట్టబోయే బిడ్డతో కలిసి తొలిసారి ర్యాంప్పై నడవడం ఎప్పటికీ గుర్తుండిపోయే ఘట్టమంటూ కరీనా భావోద్వేగానికి లోనైంది. ఆమె అక్క కరిష్మా కపూర్, దీపికా పడుకొనే, కాజల్ అగర్వాల్, బిపాషా బసు సహా మరికొందరు ప్రముఖులు హాజరై కరీనా హంస నడకను తిలకించారు. ఇదే వేదికపై దేశంలోని వేర్వేరు ప్రాంతాల వస్త్రాలంకరణ తీరును ప్రతిబింబించేలా రూపొందించిన దుస్తులు అందరినీ ఆకట్టుకున్నాయి. శిల్పా శెట్టి, బిపాషా బసు, రాధికా ఆప్టే సహా మరెందరో అందాల భామలు సంప్రదాయ దుస్తుల్లో ర్యాంప్పై హొయలొలికించారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.